హాయ్ హలో నమస్తే అందరికీ. అయితే రీసెంట్గా గుజరాత్లో ఒక హస్బెండ్ తన వైఫ్ కనిపించట్లేదని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇచ్చిన కొద్ది రోజులకే ఒక డెడ్ బాడీ వాళ్ళ ఏరియాలో దొరికిందనమాట. ఈ పోలీసులు అతన్ని పిలిపించి ఆ డెడ్ బాడీ తన వైఫ్దేనేమో అని చెక్ చేయమని చెప్పారనమాట. అయితే ఈ డెడ్ బాడీ పక్కన వాచ్ను పట్టీలు ఉన్నాయన్నమాట. అవి చూసిన అతను అవి చూడగానే ఏడవడం స్టార్ట్ చేశాడు. పోలీసులు ఏంటి అని అడిగితే తన వైఫే అని అన్నారనమాట. డెడ్ బాడీ ఫుల్గా కాలిపోయి ఉంది. అయితే వీళ్ళు సరే అతను వైఫ్ మిస్సింగ్ అని చెప్పాడు కాబట్టి ఇది లేడీ డెడ్ బాడీ అనేసి అనుకున్నారు. కానీ ఎందుకైనా మంచిదని వాళ్ళు ఏం చేశారంటే ఎలా చనిపోయిందో తెలుసుకోవడం కోసం వీళ్ళు దాన్ని పోస్ట్ మార్టంకి పంపించారు. పోస్ట్ మార్టంలో తెలిసింది ఏంటంటే అది లేడీ డెడ్ బాడీ కాదు, ఒక ఏజ్డ్ పర్సన్ది జంట్ది డెడ్ బాడీ మగవాళ్ళది అని తెలిసిందనమాట. అయితే పోలీసులు ఇంకా ఇదేంటి దీని వెనకాల లేదో పెద్ద స్టోరీ ఉందని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే ఈ ఎవరైతే వీళ్ళ వైఫ్ మిస్సింగ్ అని అతను కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళ వైఫ్ గురించి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వైఫ్ ఒక అబ్బాయితో క్లోజ్గా ఉండేదని, ఆ అబ్బాయి ఈ అమ్మాయిది 22 దాకా ఏజ్ ఉంటుంది, ఆ అబ్బాయిది 19, 18 అంట. అయితే ఏజ్లో ఎలాగో చిన్నోడు కాబట్టి తన తమ్ముడని అందరికీ చెప్తుండేదంట. జనాలు కూడా సరే చిన్నోడు కదా తమ్ముడేనేమో అనేసి అది ఓకే ఏ అనుమానం లేదన్నమాట. అయితే ఈ వీళ్ళిద్దరూ పారిపోదాం అనేసి లేచిపోవడానికి ప్లాన్ చేశారనమాట. వీళ్ళు లేచిపోవాలంటే ఎవరికి ఏ డౌట్ రాకూడదంటే ఈ అమ్మాయి చనిపోవాలి కాబట్టి వాళ్ళకు ఒక డెడ్ బాడీ కావాలి. ఈ అమ్మాయి చనిపోవాలంటే డెడ్ బాడీ కావాలి. అయితే వీళ్ళు అక్కడ చుట్టుపక్కల అడుక్కున్న ఒక ముసలోడు 65 ఏజ్ ఉంటుందన్నమాట. ఆ ముసలాయిని తీసుకొచ్చి కొట్టి చంపేసి బాడీ ఆడ మగ అనేది తెలియకూడదు కాబట్టి బాడీని కాల్ చేసి ఆ బాడీ పక్కన పట్టీలు వాచ్ పడేసి వీళ్ళిద్దరూ జంప్ అయిపోయారు అనమాట. అయితే వీళ్ళు ఎప్పుడైతే జంప్ అయిపోయారో ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసి వీళ్ళిద్దరికి క్లోజ్ అని తెలిసిన తర్వాత ఈ పోలీసులు ఆ అబ్బాయి గురించి కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయగానే అబ్బాయి అమ్మాయి ఇద్దరు మిస్సింగ్ అని తెలిసింది. తెలియగానే వాళ్ళకి డౌట్ వస్తే వీళ్ళు గట్టిగా ఎతికితే ఒక 2 నెలల్లో దొరికేశారు. ఆ దొరికేస్తే ఆ అమ్మాయి పేరు గీత, వీడి పేరు భరత్ అనమాట. ఆ అమ్మాయికి 22, ఈ అబ్బాయికి 18 అనమాట ఏజ్. అయితే వీళ్ళిద్దరిని ఎంక్వైరీ చేస్తే అక్కడ తిరుగుతున్న ఒక ముసలోడిని కొట్టి చంపి ఇలాగా 60-65 ఏజ్ ఉంటుంది ఆయన్ని చంపేసి వీళ్ళిద్దరు పారిపోయారని పోలీసులకు ఒప్పుకున్నారు. తర్వాత వీళ్ళిద్దరిని జైల్లో వేశారనమాట. అది ఇంత దారుణాలు జరుగుతున్నాయి. ఇంకా నేను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.